సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 సార్లు సమయం ఇచ్చినా విచారణకు రాకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో అతని ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లో గాలిస్తున్నారు. మరో 2 బృందాలు తమిళనాడు కోయంబత్తూరులో సెర్చ్ చేస్తున్నాయి. ఇక హైదరాబాద్ లోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. శంషాబాద్, షాద్ నగర్ లోని 2 ఫామ్ హౌస్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ రోజు సాయంత్రానికి రామ్ గోపాల్ వర్మను ఎలా అయినా అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. వర్మపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలున్నాయి. వర్మ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. రైట్, రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నాడు అన్నదానికి సంబంధించి వారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో 2 బృందాలు, తమిళనాడులో 2 బృందాలు అయితే ప్రస్తుతం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఓవరాల్ గా రామ్ గోపాల్ వర్మ ఇష్యూకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ్, రామ్ గోపాల్ వర్మ తిరిగి పోలీసులకు ఒక లేఖ కూడా పంపించడం జరిగింది. తను ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా ఆన్లైన్ ద్వారా నేను పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కొన్ని కేసు సందర్భాల్లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ ఆన్లైన్ ద్వారా విచారించినటువంటి కొన్ని తీర్పులని కోట్ చేస్తూ ఈ లేఖ తిరిగి ప్రకాశం జిల్లా ఎస్పీకి, డిఐజీ ప్రకాశం జిల్లా డిఐజీకి, డిఎస్పీకి, స్టేషన్ ఎస్హెచ్ఓకి కాపీ పంపించి తను వర్చువల్ గా హాజరవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను ఆన్లైన్ ద్వారా విచారించవచ్చు, విచారణ ఆన్లైన్ ద్వారా చేపడితే నేను సహకరిస్తానంటూ కూడా పోలీసులకు ఈ రకమైనటువంటి లేఖ పంపినట్టుకి పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ రకంగా ఒప్పుకోము అంటూ మాత్రం క్లియర్ గా వారు నోటీసులు ఇచ్చిన ప్రకారంగా మీరు పోలీసుల ముందు హాజరై విచారణ ఎదుర్కోవాల్సింది అన్నట్టుగా కూడా నేను క్లియర్ గా ఆ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ప్రకాశం పోలీసులు వచ్చారని తెలిసినటువంటి వెంటనే తను అందుబాటులో లేకుండా ఒక రోజు ముందుగానే తను కోయంబత్తూరులో ఉన్నానంటుగా కూడా ఒక ఫోటో తన అభిమాని ద్వారా తీసి ఆన్లైన్ లో పెట్టడము, తను కోయంబత్తూరులో ఉన్నాడేమో అంటూ కూడా పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో 2 బృందాలు కోయంబత్తూరులో, 2 బృందాలు శంషాబాద్, షాద్ నగర్ ప్రాంగణంలో కూడా పోలీసులు అతని కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడతామన్నారు. ఒక ప్రముఖ నిర్మాత రామ్ గోపాల్ వర్మని దాచిపెట్టాడు, అతని ఫామ్ హౌస్ లో ఎక్కడో అతన్ని రహస్యంగా ఉంచాడు అనేది సమాచారంతో షాద్ నగర్ లో, శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి సినీ ప్రముఖుల యొక్క ఫామ్ హౌస్ లో కూడా పోలీసులు తనిఖీలు చేపడతా ఉన్నారు. చట్టపరంగా ఎంత పెద్ద హోదాలో ఉన్నా డెఫినెట్ గా పోలీసుల నోటీసులకు హాజరవ్వాల్సి ఉంటుంది. మొదట నోటీసు పంపినప్పుడు మొదట నోటీస్ కి తను హాజరు అవ్వలేను, కొంత సమయం కావాలని కోరడము, నిన్న ఆ సమయం గడువు ముగియడంతో ప్రకాశం పోలీసుల ముందు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యేది ఉంది. కానీ హాజరు అవ్వకుండా తను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడనేది మాత్రం పోలీసులు ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చారు. మరోపక్క పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటినే కోర్టుని కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. తాను వేసినటువంటి పిటిషన్ ని స్వీకరించినటువంటి కోర్టు రేపు తిరిగి ఈ బెయిల్ పిటిషన్ పైన, ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుపుతామన్నట్టుగా కూడా కోర్టు ఇప్పటికే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కకుండా, పోలీసులు తనను పట్టుకోకుండా, పోలీసులు తన జాడ తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏ రకంగా ఈ కేసులో అరెస్ట్ అవ్వకుండా ముందుకు వెళ్ళొచ్చు, ముందస్తు బెయిల్ పొందొచ్చు, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వస్తుంది, ఈ సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయనే దానిపై కూడా ఎఫ్ఐఆర్ కాపీ తన సీనియర్ కౌన్సిల్ నిపుణులకు కూడా అది పంపించి అరెస్ట్ అయితే ఇమీడియట్ గా బెయిల్ వచ్చే విధంగా కూడా తనకు ఏర్పాట్లు చేయాలన్నట్టుగా కూడా తన న్యాయవాదులకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఇది ఎప్పుడో చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు భాగంగానే రామ్ గోపాల్ వర్మ పైన ఈ కేసులు పెట్టి అతను ఇంకోసారి ఈ ప్రభుత్వం పైన గానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన గానీ, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులని టార్గెట్ చేసి మరోసారి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టకుండా ఉండేందుకే ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారన్నట్టు కూడా నిన్న న్యాయవాది తన తరఫున ఈ స్టేట్మెంట్ ఇస్తూ కక్షపూరితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి అక్రమ కేసులు బంధించాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనికి న్యాయస్థానం తగిన సమాధానం చెప్తుంది, మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నట్టుగా కూడా రామ్ గోపాల్ వర్మ న్యాయవాది నిన్న ఒక లేఖ పంపడము, దాంతో పాటు మీడియా ముందు అఫీషియల్ గా వారి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు రామ్ గోపాల్ వర్మ, ఎందుకు పోలీసులకు తలదాచుకొని తిరుగుతా ఉన్నాడు, ప్రతి కాంట్రవర్షియల్ లో తనే స్వయంగా పార్టిసిపేట్ అయ్యి తన వంతు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి
ఎప్పుడు వివాదాన్ని క్రియేట్ చేయడము, కాంట్రవర్షియల్ ని క్రియేట్ చేయడము. కాంట్రవర్షియల్ కీరా ఫర్దర్స్ గా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి రమ్మంటే రాకుండా తలదాచుకొని పారిపోయి ఎక్కడో తను భద్రంగా ఉండి పోలీసులకు చిక్కకుండా ఇంత పిరికి వ్యక్తి ఆ రామ్ గోపాల్ వర్మ అంటూ కూడా సోషల్ మీడియాలో అతని పైన తీవ్రంగా నెగిటివ్ ట్రోలింగ్స్ కూడా సాగుతా ఉన్నాయి. తను అయితే రవితేజ ప్రస్తుతం వర్మ అందుబాటులో లేడు, విచారణకు సహకరించట్లేదు, విచారణకు హాజరు కావట్లేదు. ఈ నేపథ్యంలో ఎంతవరకు కోర్టులో ముందస్తు బెయిల్కు సంబంధించి కొంత వర్మకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? వర్మకు ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు ఆ గ్రౌండ్స్ అన్నింటిని కూడా న్యాయస్థానం పరిశీలిస్తోంది. అసలు వర్మ పైన ఎలాంటి కేసులు నమోదు చేశారు, తను చేసినటువంటి తప్పులేంటి అనే దానిపై కూడా దాని గల సాక్ష్యాధారాలన్నీ కూడా ప్రొవైడ్ చేయండి అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా ధర్మాసనం పరిశీలించేటువంటి అవకాశం ఉంది. నిజంగానే ధర్మాసనం వర్మ చేసినటువంటి కామెంట్స్ ని పరిశీలించి ఇది నిజంగానే సభ్య సమాజంలో సొసైటీలో పేరు పలుకుబడి పెట్టినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల మీద లేనిపోని ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడము, తను స్వయంగా ఈ పోస్టులు పెట్టడం వల్ల వారి పరువుకి అగౌరవం జరిగింది, నిజంగానే వాళ్ళని డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు అన్నట్టుగా మాత్రం ధర్మాసనం ఆ ఎవిడెన్స్ అంతా కూడా పరిశీలిస్తే ఇమీడియట్ గా రామ్ గోపాల్ వర్మ వేసినటువంటి ముందస్తు పిటిషన్ ని కొట్టివేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పోలీసులు జరిగినటువంటి పరిణామం ఒకటి, పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్ ఒకటి, ఈ సెక్షన్స్ లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంతగా వెంటబడి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చి పట్టుకోవాల్సినటువంటి గ్రౌండ్స్ ఈ కేసులో లేవు. ఎందుకు వర్మపై అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఈ కేసులో అతను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా, ఒకవేళ దాంట్లో వాస్తవాలు లేకపోతే గ్రౌండ్స్ వీక్ ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్ గా కోర్టు పోలీసులపై ఈ ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వర్మని అరెస్టు చేయకుండా పోలీసులు సహకరించే విధంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి అరెస్ట్ మాత్రం చేయకుండా మీకు కావాల్సినటువంటి వివరాలు సేకరించండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రౌండ్స్ ఉన్నట్టయితే వర్మను డెఫినెట్ గా ముందస్తు బెయిల్ కొట్టివేయడము, ఈ కేసులో వర్మ ఖచ్చితంగా ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి పేర్లను ఉపయోగించి తను పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్స్ నిజంగానే డిఫేమ్ చేసే విధంగా ఉన్నట్టు మాత్రం కోర్టు భావిస్తే అతనిపై చర్యలు తీసుకోండి అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. గ్రౌండ్స్ లేకపోతే మాత్రం అతను వేసినటువంటి ఈ పిటిషన్ పైన రిలాక్సేషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పెట్టినటువంటి కేసులే తప్పుడు కేసులు అంటూ మాత్రం కోర్టు భావిస్తే అతను అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది.